హైదరాబాద్ టు లడక్ సోలో రైడ్ బై కవాసకి వర్సెస్ 650 డే 2లో ఉన్నాను. సో ఈరోజు వచ్చేసి నేను నర్సింగ్పూర్ ఒక హోటల్లో ఉన్నాను. ఇది వచ్చేసి అతిథి హోటల్. సో ఈరోజు మన రైడ్ ఎట్లా జరగబోతుందో చూద్దాం. హే గాయ్స్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రైడ్లో మనం డే 2లో ఎంత జర్నీ చేస్తామో చూద్దాం. సో వీడియోలోకి లెట్స్ గో. సో ఒక్కసారి నేను ప్రాపర్టీ చూపిస్తాను. సో ఈ ప్రాపర్టీకి నేను రావటము ఇది సెకండ్ టైం, ఎందుకంటే మంచి పార్కింగ్ ఉంటుంది, తర్వాత ప్లేస్ కానీ అవుట్ సైడ్ ప్లేస్ అండ్ ఇన్సైడ్ ప్లేస్ బ్యూటిఫుల్ ఉంటుందని చెప్పి నేను నర్సింగ్పూర్కి వచ్చినప్పుడల్లా ఈ హోటల్లోనే ఉంటాను. సో అండ్ ఆల్సో ఇది 3 స్టార్ రేటింగ్ హోటల్ అనమాట. ప్రజెంట్ అయితే గ్వాలియర్కి డైరెక్షన్ పెడుతున్నాను. ఒక 457 కిలోమీటర్స్ ఉంది అండ్ 7 hours 47 minutes చూపిస్తుంది. అండ్ టైం వచ్చేసి 7:25 అవుతుంది. చూద్దాం ఎంతసేపట్లో రీచ్ అవుతామో. సో హోప్ఫుల్లీ ఈరోజు హాల్టింగ్ గ్వాలియర్ అనుకుంటున్నాను. నిన్న 762 కిలోమీటర్స్ కవర్ చేశాం. గూగుల్ పెట్టుకుంటే ఏం గల్లీలో నుంచి తీసుకెళ్తుంది. నాకు అటు డైరెక్ట్గా మెయిన్ రోడ్కి వెళ్ళే రూట్ తెలుసు హోటల్ నుంచి. సో ఇది వేరే ఏదో రూట్ చూపించింది కదా అని పెట్టాను. మేబీ ఇది షార్ట్ కట్ ఏమో. వ్యూ ఎట్లా వస్తుందో అర్థం కావట్లేదే. ఓకే, ఆగిన తర్వాత చూస్తా. నిన్న మార్నింగ్ రైడ్ చేసిన దానికి ఈరోజు మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. ఓన్లీ రీజన్ వచ్చేసి నేను నైట్ ప్రాపర్గా పడుకున్నాను. నిన్న ఫుల్ అలసిపోవడం వల్లనో ఏమో ఫుల్ ప్రాపర్గా పడుకున్నాను, దానివల్ల ఫ్రెష్గా అనిపిస్తుంది. నిన్న మార్నింగ్ మాత్రం ఫ్రెష్ అనిపించలేదు, ఓన్లీ లడక్ వెళ్తున్నానన్న ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉండాలి. అండ్ మొన్న నైట్ అసలు పడుకోలేదు, తెల్లారితే లడక్ వెళ్ళాలని చెప్పి. సో నిన్నటి వ్లాగ్ ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా అది కూడా చూడండి, సో దట్ నేను ఎలా వచ్చాననేది అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు గ్వాలియర్కి మ్యాప్ పెట్టాను, తీసేద్దాం, లేకపోతే ఇది మ్యాప్ వస్తూనే ఉంటుంది. హవెవర్ NH44 ఉంటుంది కాబట్టి మనకి ఆ ప్రాబ్లం లేదు. దూరం నుంచి చూసి ఫస్ట్ రైడర్స్ వెళ్తున్నారు అనుకున్నా, దగ్గరికి వెళ్ళి చూస్తే సేల్స్ పర్సన్స్. కనుక నేను చూడండి సేమ్ రైడర్ లానే అనిపిస్తుంది కదా, మంచి ప్యానీర్స్ తర్వాత టాప్ బాక్స్ పెట్టుకొని పోతున్నట్లు దూరం నుంచి చూసి అట్లనే అనుకున్నాను. నేను ఇంతకుముందు సేల్స్ వాళ్ళని చూసి నేను రైడర్స్ అనుకున్నాను కదా, సేమ్ వే ఒకవేళ వాళ్ళు ఫస్ట్ నన్ను చూస్తే దూరం నుంచి చూసి నన్ను ఏమనుకునే వాళ్ళు జస్ట్ కామెంట్ చేయండి ఫన్నీగా. ఇక్కడ ఒక సూపర్ లొకేషన్ ఉంది, ఒక్కసారి ఆగుదాం. వావ్, ये कौन सी नदी है? ये है बरमहान। बरमहान बरमहान हाँ बरमहान नदी. वो टेम्पल कौन सा है वहाँ जो दिख रहा है? इसी से बोलते हैं बरमहान. जो हाँ. सद्धारा वो बरमहान. ये सद्धारा और वो बरमहान, वो जो मंदिर दिख रहा है वो. हाँ. अच्छा, बहुत ही सुंदर है. సో మన రైడ్ ఇప్పుడు డిస్టర్బ్ చేసుకోలేము. లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నా కూడా ఫస్ట్ మనం డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత ఏదైనా కూడా రిటర్న్లోనే. ఈ రూట్లో నేను చాలాసార్లు వెళ్ళాను కానీ ఫస్ట్ టైం ఆగాను. సుర్కి, ఇది విలేజ్ నేమ్ అనుకుంటా. జస్ట్ ఈ బోర్డు చూడగానే నేను ఆగిపోయాను. రీజన్ ఏంటంటే మా అత్తగారి పేరు సురేఖ, నా కూతురు మా అత్తని సురేఖ అమ్మమ్మ అని పిలవకుండా సుర్కి అమ్మమ్మ అని పిలుస్తుంటుంది. సో అందుకే నాకు ఈ బోర్డు చూడగానే ఎందుకు ఆగాలనిపించింది. మనము ఎవ్రీ 300 కిలోమీటర్స్కి పెట్రోల్ కొట్టిస్తున్నాము. సో ఆల్రెడీ ఇప్పుడు 900 అయిపోయింది ఇప్పుడు పెట్రోల్ కొట్టించే టైం. సో ఇంకా
ఎంత దూరం వస్తుంది? రేంజ్ 66 కిలోమీటర్స్ వస్తుంది. దొరుకుతుందా 66 కిలోమీటర్స్లో? చూద్దాం. పెట్రోల్ కంటే ముందు మనం తింటే బాగుంటుందేమో. కొద్దిగా నీట్గా ఉంది ఇక్కడ. బండి ఎక్కడ పెట్టచ్చు? ఓకే, చలో. ఏంటి ఏదో కార్డు ఊడిపోయింది. అరే, ఏదో కనెక్షన్ ఊడిపోయింది. देन कनेक्शन चलिए चुदम। गुड मॉर्निंग सर। गुड मॉर्निंग। और कहाँ जा रहे हो सर? अभी तो मैं लद्दाख जा रहा हूँ, लेह लद्दाख जा रहा हूँ। हाँ हाँ, क्या नाम है आपका? मेरा नाम संजीव है। संजीव है, अच्छा अच्छा, ठीक है। झांसी से? ओके ओके, थैंक यू। कितना और 10 किलोमीटर होगा पेट्रोल पंप? पेट्रोल पंप आपको मिल जाएगा यहाँ से। 10 किलोमीटर में? हाँ, 10 किलोमीटर। हाँ ठीक है, ఓకే, థ్యాంక్ యూ. హోటల్ సత్యంలో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. పన్నీర్ పరోటా తిన్నాను. నాకైతే సేమ్ పిజ్జా తిన్నట్లే అనిపించింది. అండ్ యావరేజ్ రేంజ్ వచ్చేసి 62 కిలోమీటర్స్ మాత్రమే వెళ్ళొద్ది ఇప్పుడు మన బైక్. సో ఒక లెస్ దెన్ 10 కిలోమీటర్స్లో అయితే పెట్రోల్ పంప్ ఉందంట. చలో, 4th టైం ఇప్పుడు పెట్రోల్ కొట్టించడం మనం ట్రిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. ఝాన్సీకి ఇంకొక 115 కిలోమీటర్స్ ఉంది. అండ్ నేను ఇక్కడ ఆపడానికి రీజన్ ఏంటంటే 1000 కిలోమీటర్స్. సో ఇంటి నుంచి నేను 1000 కిలోమీటర్స్ వచ్చాను. ఒక్కసారి బండి కూడా దిగి బండిని కూడా చూద్దాం. కంప్లీటెడ్ 1000 kilometers successfully in Ladakh ride. నేను ఆగిన లొకేషన్ ఇది. చిన్న విలేజ్, పొలాలు, చెట్లు, హైవే. యా, జస్ట్ ఇప్పుడే అయ్యో ఏదో నది వచ్చింది, చాలా పెద్ద ఎత్తున ఇది. ఫోటో దిగుదామంటే రోడ్డు పైన ఆపాల్సి వస్తుంది. కంపల్సరీ అనుకుంటే అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళి దిగాను. సో వాటర్ దగ్గరికి వెళ్ళి మనం ఫోటో దిగే లోపల ఎండ పిండేస్తుంది. క్యాన్సిల్. గ్వాలియర్ 110, ఝాన్సీ సిటీ 10. వీటిని దాటి వెళ్ళకూడదు సడన్గా. అవతల నుంచి ఏమన్నా వస్తే అర్థం కాదు, కానీ నేను వెళ్ళట్లేదు. పిచ్చ అంటే పిచ్చ ఎండగా ఉంది. టెంపరేచర్ టూ మచ్ హైలో ఉంది. ట్వెల్వ్ అవుతుంది టైము. టోటల్గా 1116 kilometers ఇప్పుడు దాకా ట్రావెల్ చేసాం మనం. ఇక్కడ ఎక్కడన్నా ఆగి ఒకసారి వాటర్ బ్రేక్ తీసుకుందాం. ఝాన్సీ సిటీలోకి ఎంటర్ అయ్యాం మనం ఇప్పుడు. సో ఝాన్సీ సిటీకి ఎంటర్ కాగానే స్టార్టింగ్లోనే ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి స్టాచ్యూ. కానీ నాకు తెలిసైతే ఝాన్సీ సిటీలోకి వెళ్ళకూడదు.
నేను రైట్ తీసుకోవాల్సింది లెఫ్ట్ తీసుకోవాల్సింది రైట్ తీసుకున్నానేమో డౌట్ వస్తుంది. ఒకసారి మ్యాప్స్ చూసుకుంటే బెస్ట్. మ్యాప్ తీసుకున్న యూటర్న్ లేదు కాబట్టి కొద్దిగా ఎక్కడన్నా యూటర్న్ ఉన్న ప్లేస్కి వెళ్ళి మ్యాప్ చూసుకుంటాం. ఝాన్సీ లక్ష్మీబాయి ఫోర్ట్ ఎక్కడుందో కూడా యూటర్న్ ఉంది కాబట్టి ఇక్కడ చూసుకున్నాం. ఒకసారి దిగి వాటర్ కూడా తాగేస్తే అయిపోతుంది. వేడిగైపోయిన సంగతి. జస్ట్ ఝాన్సీ సిటీ అక్కడ అటు రైట్స్కి కట్ అయిపోతుంది. మనం స్ట్రైట్కి వెళ్తున్నాం. అది ఝాన్సీ సిటీ లోపల కొండ, పెద్ద కొండ అది. దాని గురించి కన్ఫ్యూజ్ అనిపించింది నాకు. గ్వాలియర్ 96 ఉంది. చూస్తూనే ఉంటారు రోడ్ల పైన నాన్ స్టాప్. ఎక్కడ డబుల్స్ త్రిబుల్స్ అబ్బాయిలు బైక్ మీద వెళ్తున్నారంటే ఖచ్చితంగా మూసుకుంటూనే పోతారు మ్యాక్సిమంగా. ఈ రూట్లో ఇట్లా ఎవరైనా పోతున్నారు, అబ్బాయిలు ఎవరైనా పోతున్నారు అనుకుంటే వాళ్ళకి కొంచెం దూరంగా వెళ్తున్నాను. గ్వాలియర్ లెఫ్ట్, ఆగ్రా స్ట్రైట్. కానీ ఇప్పుడు గ్వాలియర్లో ఒక ఫ్రెండ్ కంపల్సరీ కలిసి వెళ్ళమన్నారు. సో ఒక్కసారి డైరెక్షన్ పెడితే మనం లెఫ్ట్కి వెళ్ళాలో స్ట్రైట్కి వెళ్ళాలో చూద్దాం. వెంకట్ తెలుగు రైడర్ తను యాక్చువల్గా ఒక 3-4 డేస్ నుంచి కంటిన్యూగా నాతో టచ్లో ఉన్నారు. ఇటు వెళ్ళేటప్పుడు డెఫినెట్గా కలిసి వెళ్ళమన్నారు. వీలైతే నైట్ ఇక్కడే స్టే చేయమన్నారు. సో హవెవర్ నేను గ్వాలియర్కి చాలా ఎర్లీగా వచ్చాయి కాబట్టి గ్వాలియర్లో స్టే చేయట్లేదు. కలిసి లంచ్ చేసుకొని అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోతాను. నేను పల్టాకి లేగాను వెంకట్ని కలిసి లంచ్ చేసాం ఇద్దరం ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి వెంకట్ బైక్. వెంకట్, మీ ఛానల్ నేమ్ ఏంటి? వెంకట్ తెలుగు రైడర్. వెంకట్ తెలుగు రైడర్. ఓకే. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, లాస్ట్ 3 డేస్ నుంచి కంటిన్యూగా ఫాలోఅప్లో ఉన్నారు వెంకట్. చాలా మంచిగా అనిపించింది తన హాస్పిటాలిటీ, తన రిసీవ్ చేసుకోవడం అది. సో నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ అయిపోదాము. గ్వాలియర్లో ఇంకా స్టే చేయట్లేదు నేను. మీరు స్ట్రైటా? ఓకే. అవునవును. ఓకే అండి, మరి అక్కడ కలుద్దాము. మీరు అలాగే. ఓకే. ఒకవేళ నేను ఎక్కడన్నా ఆగినా కూడా చెప్తాను నేను మీకు. ఓకేనండి, థ్యాంక్ యూ. షూర్. యా. వెంకట్ తెలుగు రైడర్. సో తన్ని కలవటం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇంత దూరం ఇంటి నుంచి 1200 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మన మనిషి అంటే ఆ ఫీలింగ్ వేరే అనిపించింది. తను రిసీవ్ చేసుకున్న విధానం అదంతా కూడా చాలా హ్యాపీ. వెరీ గుడ్. ఆగ్రా ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది. భయంకరంగా అంటే భయంకరమైన వేడి అనిపిస్తుంది ఇప్పుడైతే. ప్రజెంట్ నేను ఏ ప్లేస్లో ఉన్నానో ఆ ప్లేస్లో. అండ్ అది కాకుండా దాదాపుగా ఒక 10 మినిట్స్ నుంచి నాన్ స్టాప్ ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఈ స్లోగా వెళ్తుంటే ఇంకా వేడి అనిపిస్తుంది. అసలు ఇక్కడే ఎక్కడన్నా కొంతసేపు ఆగిపోదామా అని నన్ను ఇదిలో ఉంది. కానీ రోడ్ పక్కన ఎక్కడ ప్రాపర్గా కూర్చోడానికి ఎక్కడ కనిపించట్లేదని చెప్పి ఆగట్లేదు. కనీసం ఇక్కడ చెట్టు నీడుంది కానీ మంచినీళ్ళు కావాలి నాకు. ట్రాఫిక్, ఎండ, డెడ్లీ కాంబినేషన్. ట్రాఫిక్ తట్టుకోలేక చెట్టు కింద పడుతున్నాను. ట్రాఫిక్, వేడి భయంకరంగా ఉండాలి సిచ్యువేషన్. అందు గురించి అని చెప్పి ఇక్కడ పడుతున్నా చెట్టు కింద. ఆ ఎదురుగా కనిపించే హోటల్ దగ్గర ఆపోజిట్లో బండి పెట్టాను. కొంతసేపు లోపల కూర్చున్నాను. లోపల కూర్చుంటే అస్సలు గాలి రావట్లేదు అని చెప్పి ఈ మంచం మీద పడుతున్నాను.
సడన్గా ఎండ గట్టి కొట్టింది, ఎండ చాలా గట్టి కొట్టింది. ఇంకా వేరే చేసేది లేక ఇక్కడ పడుతుంది. చెట్టు కింద మంచిగా సెటప్ చేసి పెట్టారు. ఆయన అడిగితే నో ప్రాబ్లం పడుకోవచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకోవచ్చు. సరే కొంతసేపు రిలాక్స్ ఉంటుంది కదని చెప్పి పడుకో. ఆల్మోస్ట్ సన్సెట్ అవ్వడానికి వస్తుంది, 5 అయింది టైము. కానీ ఇంకా ఎంత వేడిగా ఉందో. ఈ ఏరియాలో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇది కూడా ఒక ఫ్యాక్టరీ. లోపల హోటల్లో కూర్చుంటే అస్సలు గాలి లేదు, కానీ ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలా గాలి వస్తుంది. కాకపోతే ఎండ ఎఫెక్ట్ అయితే ఉంది. 5 o'clock వచ్చాను ఇక్కడికి. 5కి పార్క్ చేసుకున్నాను. ఈ హోటల్లో వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఒక 10-15 minutes ఇక్కడ ఆగి ఇక్కడ కూర్చొని మొబైల్ ఛార్జింగ్ పెట్టమన్నాను. ఇక్కడ అస్సలు గాలి రావట్లేదని చెప్పి ఈ చెట్టు కింద మంచం కనిపిస్తుంది కదా, ఈ మంచం దగ్గర ఫస్ట్ కూర్చున్న తర్వాత పడుకున్నాను. నిద్రపోలేదు, కానీ 2 hours ఇక్కడే ఉన్నాను నేను. ఎండ వెళ్ళిన తర్వాత బయలుదేరదామని చెప్పి అనుకున్నా. 7 అయింది, ఎండ ఇంకా వెళ్ళలేదు. ఆ ఫ్యాక్టరీ సైడ్ చూస్తే ఇంకా ఎండకు సంబంధించిన నీడ కనిపిస్తుంది. ఇంకా 7 అయింది కదా అని చెప్పి బయలుదేరాను నేను. 6:56 అయింది టైము. ఎండ చూపిస్తాను నేను ఒకసారి. అండ్ టెంపరేచర్ కూడా నేను అక్కడ ఆగినప్పుడు 5 o'clockకి 40 degrees ఉంది టెంపరేచర్. ఆ టెంపరేచర్ తట్టుకోలేక నేను అక్కడ ఆగాను. ఇగో ఎండ టూ మచ్ ఉంది అసలు. 7 o'clockకి ఇంత ఎండ, అమ్మా అద్దరిపోయింది. సో టోటల్ నా రైడ్ వచ్చి ఇప్పటిదాకా 1266 ఫ్రమ్ హోమ్. ప్రస్తుతానికైతే నేను మ్యాప్ పెట్టుకున్నాను. మ్యాప్ ఎందుకు పెట్టుకున్నానంటే ఇక్కడ మన ట్రాఫిక్ ఉంటుంది, తర్వాత ఏమన్నా డైవర్షన్స్ కానీ అవి ఇవి తీసుకోవాలంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆగ్రాలో ఆగాలా లేకపోతే డైరెక్ట్గా యమునా ఎక్స్ప్రెస్ పట్టుకొని వెళ్ళిపోవాలా అనేది డిసైడ్ అవ్వలేదు నేను ఇంకా. ఎందుకంటే 2 hours పైన నేను ఒకటే ప్లేస్లో కూర్చొని ఉన్నాను కాబట్టి. మోరేనా అనే విలేజ్ ఉన్నాను, విలేజో టౌనో సిటీయో. మోరేనా నుంచి ఆగ్రా ఇంకా 80 kilometers ఉంది. అండ్ ఈ విలేజ్ చెట్లు అడ్డం వస్తున్నాయి కానీ సూర్యుడు ఇంకా క్లియర్ కనిపిస్తుంది. బిల్డింగ్స్ అడ్డం వచ్చినాయి, నేను చూపిస్తాను. ఇట్లా రౌండ్గా ఎర్ర కంప్లీట్ ఆరెంజ్ కలర్లో ఉంది. బిల్డింగ్ మధ్యలోంచి కనిపించిందో లేదో. బిల్డింగ్స్ లేకపోతే క్లియర్ కనిపించేది. ఇంకా అసలు మామూలుగా మనకి 5 o'clockకి ఎట్లా ఎండ్ ఉంటుందో అట్లా ఉంది. నేను ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు అసలు అనుకున్నాను వర్షంలో ఎట్లా పోతానో ఏమో, ఎంత వర్షంలో తడవాల్సి వచ్చుద్దో, తడిసిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళిన తర్వాత బట్టలు ఎట్లనో అట్లా ఆలోచించుకుంటూ వచ్చాను ఈ రూట్ అంతా కూడా. కానీ మొత్తం ఉల్టా, రైనీ సీజన్ అయినా కూడా ఎంత ఎండ. నేను చాలా కాలం తర్వాత మళ్ళీ నేను ఎండకి తట్టుకోలేక ఒక ప్లేస్లో ఆగిపోయాను నేను. 7:30 అవుతుంది టైము. ఫుల్ వెళ్తురు. కరెక్ట్గా చంబల్ ఏరియాలో ఉన్నా నేను. పిచ్చా ట్రాఫిక్ రా బాబోయ్. బాబా బాబా లెఫ్ట్కి ఏంటి వెళ్ళే వాళ్ళు ఎవరు, స్ట్రైట్కి వెళ్ళే వాళ్ళు ఎవరు? ఏ మ్యూజిక్ కొడుతున్నావు కాక?
వచ్చా ఇక్కడ అంతా స్వీట్స్ అమ్ముతున్నారని చెప్పి, కానీ బైకర్స్ పోయేది ఎట్లా? ఒక బైక్ వెళ్ళడానికి కూడా గ్యాప్ లేదు, భలే ఇరుక్కున్నానే. వచ్చా ఇక్కడ టెంపుల్ ఉంది, ఫేమస్ టెంపుల్ అనుకుంటా. అందరు ఇక్కడ ప్రసాదం కొనుక్కుంటున్నారు, కలాకాన్ స్పెషల్. ఇది చంబల్. ఈ చంబల్ దాటిన తర్వాత నాకు తెలిసి మధ్యప్రదేశ్ అయిపోయి ఉత్తరప్రదేశ్ స్టార్ట్ అవుతుంది. ఆగ్రా 62 కిలోమీటర్స్, మథురా 202, ఢిల్లీ 268. అసలు 7:30కి ఇంత లైటింగ్ ఏంటి? మా ఊళ్ళో లైట్లు కూడా వేసేస్తారు 7:30కి, కానీ కలర్స్ కలర్స్ ఉంది ఆకాశం అయితే. రాజా అంటే చంబల్ ఏరియా దాటగానే ఇక్కడ ఒక నది వచ్చింది. ఈ నది దాటితే ఉత్తరప్రదేశ్లోకి వెళ్ళిపోతాం. కానీ భలే ఉంది బ్రిడ్జ్, ఫుల్లీ కవర్డ్. పక్కనే ఇంకొక రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంది. ఒకసారి లేచి నిలబడతా. దాటగానే ఒక కోట కనిపిస్తుంది రైట్ సైడ్లో, చాలా పెద్ద కోట. ఇదంతా అసలు ఇసుక దిబ్బలాగా ఉంది, మట్టి దిబ్బలాగా, కొండలాగా లేదు. ఆ మట్టి దిబ్బ పైననే ఉంది ఆ కోట. ఆకాశం అయితే సూపర్ అనిపిస్తుంది. ఇక్కడ బోర్డర్ చెకింగ్ ఉంటుందేమో చూద్దాం. బోర్డర్ ఉంది కానీ చెకింగ్ లేదు. లాక్డౌన్లో చెక్ చేసి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు. 8 అవుతుంది టైము, బాగా చీకటి పడిపోయింది. ఐ థింక్ ఇప్పుడే నేను మధ్యలో రాజస్థాన్ టచ్ అవుతుంది, రాజస్థాన్ క్రాస్ చేసి మళ్ళీ యూపీలోకి వచ్చినట్లున్నాను. సో నేను ఢిల్లీలో ట్రాఫిక్ని అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి ఇప్పుడే వెళ్ళి నోయిడాలో స్టే చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏమవుతుందంటే నాకు ఆల్రెడీ ఇప్పుడు చాలా ట్రాఫిక్ ఉంది. సో నేను ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికే పొద్దున వెళ్దాం అనుకుంటున్నా, నైట్ వెళ్ళిపోయి పొద్దున బయలుదేరదాం అనుకుంటున్నా. కానీ హవెవర్ ఇంత ట్రాఫిక్లో ఎందుకులే అని చెప్పి ఇంకా ఇక్కడే ఉందామని అనిపిస్తుంది. ఆగ్రా దాకా వెళ్ళి చూస్తాను, అక్కడ అడుగుతాను. ఒకసారి యమునా ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాత ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, సేమ్ ఇట్లనే ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటే ఆగిపోతా. యమునా ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాత మళ్ళీ దిగేదాకా ఎక్కువ ట్రాఫిక్ ఉండదు అని ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎక్కేస్తా. ఇప్పుడే జస్ట్ యూపీలోకి మళ్ళీ ఎంటర్ అయిన తర్వాతనే కొంచెం తగ్గింది ట్రాఫిక్, కానీ కనిపిస్తూనే ఉంది ఎదురుగా అయితే. నా దగ్గర ఎల్ఈడీస్ ఆక్స్ లైట్స్ అయితే ఉన్నాయి, కానీ నేను ఇంకా వేయలేదు అవి, ఎందుకంటే ఇంత ట్రాఫిక్లో ఎదురుగా వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను అవి ఇంకా వాడట్లేదు. టూ మచ్ అంటే టూ మచ్ లారీలు, అసలు బైక్స్ లేవు, కార్లు లేవు, ఓన్లీ లారీలు. 4 నల్ల లారీలు, 7 ఎర్ర లారీలు. 9:30 అయింది టైము. సో హోటల్ గోవర్ధన్ అని చెప్పి మథురాలో ఇప్పుడు ఇక్కడ హాల్ చేస్తున్నాను. సారీ 9:30 కాదు, 10 అయిపోయింది టైం. సో మథురాలో ఇక్కడ హోటల్ గోవర్ధన్ రావడమే ఇక్కడ రూమ్ అవైలబుల్ ఉంది. యా దట్స్ ఓకే, నో ప్రాబ్లం. And for any assistance, just dial single digit 9. Fine. Thank you.
డే 2 రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసేసరికి బాగా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 12 అవుతుంది ఇప్పుడు. సో రేపు కంటిన్యూ చేద్దాం డే 3. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.